నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. రాత్రి వేళలోనే మేపుకొని తెల్లవారేసరికి మరలా నీవు నీ గ్రామాన్ని చేరుకోవాలి. అది సంగతి సరే చెప్పాడు. చెప్పగా ఇక నిజమేనని నమ్మాడండి. కూడా నిజమేనని నమ్మి అర్ధరాత్రి సమయమున విలువను కలిసి గోవులను తోలుకొని వస్తున్నారు మచ్చల పట్టణానికి. వస్తుండగా చూశాడు చెన్నకేశవ స్వామి. ఏమిరా ఇతడు నా యాజ్ఞ లేకుండా ఈ గోవుల చేత పైరును ఎలా మేపించగలడు? లేకున్నా నా భక్తురాలు ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది కదా అనుకున్నవాడై ఆ రాత్రి వేళలో ఈ గోవులు వచ్చేటువంటి దారిలో ఒక పెద్ద పులి రూపంగా మారి అక్కడ ఒక పొదలో పంచుకుని కూర్చొనున్నాడు. గోవుల దగ్గరకు వచ్చిన వెంటనే లేచాడు ఈ పెద్ద పులి రూపంలో ఉన్న చెన్నకేశవ స్వామి. వచ్చేటి ఆ గోవుల పైన కాబరే ఈ గోవుల పైన ఎప్పుడైతే దుమికినాడో చెన్నకేశవ స్వామి పెద్దపడి రూపం కూడా చేట వంటి గోవులని కూడా వెనక్కి తిరిగి ఆవుల మంద పట్టణానికి వెళ్ళిపోవచ్చున్నవి. అన్నలంకన్నా బ్రహ్మనాయుడు ఎంత అడ్డుపడితే వెళ్ళిపోయాయి. ఈయన తిరిగి మరలా మాచెర్ల పట్టణానికి వచ్చే వరకు తెల్లవారింది. అప్పటికే ఈ బ్రహ్మనాయుడు కోరుకున్నట్లుగాను గంట కాగెడు ఎన్ను మోరుడై పండి పరమటికి వాలిపోయింది పైరు. తెల్లవారేసరికి ఆ చుట్టూ గ్రామాదుల్లోని ప్రజలందరూ కూడా అయ్యో నాయన ఆ పైరు పండిందో లేదో, పాపం అయితమ్మను ఎంత బాధపడతాడో ఈ దుర్మార్గుడు బ్రహ్మనాయుడు, మనందరం వెళ్ళి చూడాలి పదండి అంటూ ఆ చుట్టూ గ్రామాదుల్లోని వారు వచ్చి తెల్లవారేసరికి వారు కూడా చేరుకున్నారు. ఏమయ్యా గంట కాగడు ఎన్ను మొరడు విధంగానే వరి పండింది. చూడు 5-6 నెలలు పండే వరి చిరును లోపల. అయితే ఈ వరి ఇక్కడే పండిందంటారా? ఒక గంటను బట్టి లాగాడండి. నీటిలో ఉండి తేలిగ్గానే ఉంటుంది కదా, తేలిగ్గా ఊడొచ్చేసింది ఆ గంట, వరి గంట. ఏమండి ఇది ఇక్కడ పండిన వరిలా నాకు అనిపించడం లేదు. మీరందరూ నా భార్య పక్షమే మాట్లాడుతున్నారు కానీ నా ప్రక్కన ఒక్కరు మాట్లాడడం లేదు. అందువలన మీరు ఎక్కడికో వెళ్ళి రాత్రి వేళలో పండిన వరిని తెచ్చి ఇక్కడ నాటినట్లుగా నాకు అనిపిస్తుంది. మీరే చెప్పారు కదండి, నిన్నేం చెప్పారు మీరు? 6 నెలలకు పండవలసినటువంటి ఆ వరి పంట తెల్లవారేసరికి ఎలా పండుతుందయ్యా? పండిందా? నీ భార్య కూడా చిన్న వరంతోనే కొడుకు పుట్టాడు, ఇప్పటికే నమ్మవయ్యా? లేదండి, నేను ఇది కూడా ఒప్పుకోవడం లేదు. ఈ ప్రశ్న కూడా నేను ఒప్పుకోను. నీకు ఒప్పుకోకుంటే తనలో ఒకటే కారణం, వీళ్ళు ఆడలేదు అంతకు ముందు మేమంటున్నా మండుతుంది. లేదండి, ఇప్పుడు పెద్దలు ఏమన్నారంటే 1, 2, 3 ఒకటి కోరుకుంటాను. ఏంటంటే ఒక 100 గుడ్డావులను తోలుకొని వచ్చి సాయంత్రానికి ఈ రోజు ఇక్కడే ఒక దొడ్డిని నిర్మించి ఆ దొడ్లో తోలుతాను. తెల్లవారేసరికి ఆ 100 గుడ్డావులకు 100 దూడలు జన్మించాలి. అలా జన్మించినట్లయినా చెన్నకేశవ స్వామి వరము చేత నాకు కుమారుడు పుట్టారని అబ్బాయికి పేరు పెట్టి వెళ్ళిపోతాను. గుడ్డావులు చాలా తరపులు మాసుకొమ్మలు ముచ్చం ఇటువంటి వాటికి ముసలావులకు కుట్టి ఆవులకు ఎట్ట పడతాయి లేవదుళ్ళు ముసలి పిల్లలు పట్టి ఇప్పుడు మా అమ్మలు కనబట్టి ఏం కంటది